హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ఈరోజు మీకు వీడియో ఎడిటింగ్ వచ్చేసి సింగిల్ బాయ్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకసారి డెమో చూపిస్తాను. ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసిన ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మనం అలా ఎడిట్ చేసుకోవాలంటే మనకి ఎలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లస్ మీకు అక్కడ బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే మనం ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే ఎంటర్ పేజ్ అనేది మనకి ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ముందు ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగోని డిలీట్ చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లిరిక్స్ ఉంటాయి. లిరిక్స్ తర్వాత మీకు 3 గ్రూప్స్ కూడా ఇచ్చాను. ఈ గ్రూప్స్ కూడా ఎడిట్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అది ఎలా ఎడిట్ చేయాలనేది మీకు తర్వాత చెప్తాను. నేను ముందైతే మీరు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేయాలంటే ఇక్కడ కరెక్ట్గా 6.48 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ని అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం గ్రూప్ దగ్గర కూడా నేను ఫొటోస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ మీకు అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ముందైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేశాక వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మీకు అన్ని ఫొటోస్ యాడ్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ముందైతే మనం ఒకసారి ముందు లిరిక్స్కి ఇద్దాం ఎఫెక్ట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లిరిక్ మీద ఇలా ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉంటాయో ఆ లిరిక్స్ అన్నిటికీ కూడా దీని లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. ఎక్కడ వరకు ఉంటే లిరిక్స్ అక్కడ వరకు అన్నిటికీ కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మెయింటైన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీకు పిఎన్జీ ఇమేజెస్ ఇచ్చాను. ఆ పిఎన్జీ ఇమేజెస్ కూడా ఈ బీట్ మార్క్లోనే ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. దానికి కూడా ఇదే రకంగా చూడండి. ముందైతే ఈ పిఎన్జీ కార్టూన్ పిఎన్జీ మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు ఇవి కూడా ఎక్కడి వరకు అయితే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇదే పేస్ట్ అనేది చేసేయండి. సింపుల్గా చూడండి, ఆ ఇమేజ్ మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దాని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు ఓకే కదా, లిరిక్స్కి ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఇమేజెస్ కూడా ఇచ్చాం. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ సేక్ ఎఫెక్ట్లో 2 ఎఫెక్ట్లు యాడ్ చేశాను నేను ఇక్కడ డిఫరెంట్గా. చూడండి, ఇక్కడ మీకు ఎఫెక్ట్లో ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ పిఎన్జీకి అండ్ లిరిక్స్ కూడా ఇచ్చాను సపరేట్గా. కావాలంటే మీరు అక్కడ కాపీ చేసి ఎడిట్ చేసుకోండి సేమ్ యాజ్ టీజ్గా. చూడండి, ముందైతే ఫస్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫోటో స్టార్ట్ అయ్యాయో చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఫొటోస్ వచ్చేసి మనకి 6.48 మిల్లీ సెకండ్ల దగ్గర ఫొటోస్ అనేది స్టార్ట్ అయ్యాయంటే ఫస్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు ఇచ్చేయండి. గ్రూపులు ఓన్లీ మాత్రం గ్రూప్స్ అనేది వదిలేసి మిగతా అన్ని ఫొటోస్ కూడా ఇలానే ఇచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చామంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ ఒకసారి 1-2 సార్లు చూడండి. ఇక్కడ ఇచ్చామంటే ఇక్కడ గ్రూప్ తర్వాత వచ్చే ఫోటో ఉంది కదా, దీన్ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ యాస్టేజ్గా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ యాస్టేజ్గా చూడండి, ఇప్పుడు అన్ని ఫొటోస్ కూడా మనం ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి రెండో ఎఫెక్ట్ అనమాట. అంటే చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసిన ఫొటోస్ ఉంటాయి కదా వాటికి మాత్రం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే వదిలేసామో వాటన్నిటికీ కూడా ఇదే ఎఫెక్ట్ అనమాట. సెకండ్ ఎఫెక్ట్ ఓన్లీ గ్రూపు మినహాయింపు, గ్రూపులు కాకుండా మిగతా ఉన్న ఫొటోస్ ఉన్నాయిగా వదిలేసినాయి, వాటికి మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు ఎండ్ వరకు కూడా కంటిన్యూగా ఈ సెకండ్ ఎఫెక్ట్ ఇచ్చేసేయండి. చూడండి, నేనైతే అన్ని ఫొటోస్ కూడా మీకు యాడ్ చేసి చూపించాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే గ్రూప్స్ ఉన్నాయో గ్రూప్స్ దగ్గరికి వెళ్దాం. ఎగ్జాక్ట్గా గ్రూప్ చూడండి, మనకి ఈ గ్రూప్ దగ్గరికి వచ్చేసి సింపుల్గా చెప్తాను మీకు, ఏం లేదు, గ్రూప్ మీద ఇలా టచ్ చేసేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేయండి. లేక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా ఒక్కొక్కటి రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాలంటే ముందు చూడండి, ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, స్టార్ సింబల్ మీద క్లిక్ చేయండి, మీకు నచ్చిన ఇమేజ్ మీద ఒకటి ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఫోటో అనేది చేంజ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ యాస్టీజ్గా అంతే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చూసారు కదా, మనకి ఇలా ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది అవుతాయి అన్నమాట. చూడండి, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వేసి ఒక గ్రూప్ చూపించాను కదా, ఇంకో గ్రూప్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, మళ్ళీ గ్రూప్ మీద టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి సింపుల్గా చూడండి, ఇక్కడ మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇంకో ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఆటోమేటిక్గా మనకి రీప్లేస్మెంట్ అనేది అవుతాయి అనమాట. అయితే ఓకే, చూసారు కదా. ఇప్పుడు గ్రూప్ దగ్గర ఉన్న కింది ఫొటోస్ ఉన్నాయి కదా, గ్రూప్ తర్వాతకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫోటో మీద ఇలా క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు ఎక్కడైతే గ్రూప్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మెయింటైన్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఎక్కడైతే గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్స్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మీరు ఇచ్చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఓకే, చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మీకు సపరేట్గా సీసీ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. మీకు సపరేట్గా ఇస్తాను. అది ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తాను. చూడండి, ముందైతే ఇక్కడ మీకు సీసీ ఎఫెక్ట్ అనేది ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ 2 లేయర్స్ అనమాట ఇవి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గరకు వచ్చేసి ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి కాపీ 2 లేయర్స్ అనేది చేసేయండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఎగ్జాక్ట్గా చూడండి, మనం 13 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి, అంటే నా లోగో వదిలేసి అక్కడ రెడ్ మార్క్ ఉంచేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అనేది చేసేయండి. చేశాక ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మన బీట్ మార్క్ ఎండ్ వరకు రావాలంటే మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఇలా ప్రెస్ చేసి పట్టుకొని బీట్ మార్క్ ఎండ్ వరకు ఇలా వచ్చేసి ఇక్కడ కింద చూసారు కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ ఎండ్ వరకు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మన గ్యాలరీలోకి సేవ్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.